నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశ ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అడుగులేస్తున్న మోడీ ప్రభుత్వం ఎఫ్డీఏలపై కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగంలో 48%, రైల్వేలోని కొన్ని విభాగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో రక్షణ, రైల్వేల్లో ప్రగతి వేగం అందుకునుంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం, రైల్వేల ఆధునీకరణ మోడీ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్డీఏల జోరుతో రక్షణ, రైల్వే రంగాల్లో రాబోయే మార్పులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆర్ శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి; వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; సిహెచ్ శంకర్రావు గారు, రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. రక్షణ, రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఇప్పుడు కథనం. రక్షణ, రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరందుకోనున్నాయి. రక్షణ రంగంలో 49% దాకా ఎఫ్డీఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రైల్వేల్లో హైస్పీడ్ రైళ్ల వంటి పలు విభాగాల్లో 100% ఎఫ్డీఐలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం మన దేశానికి అవసరమయ్యే రక్షణ ఉత్పత్తుల్లో 70% దాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఈ రంగంలో ఎఫ్డీఐల పెంపు నిర్ణయం స్వావలంబన సాధించడానికి తోడ్పడుతుంది. కాగా ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే రక్షణ రంగ ప్రాజెక్టుల్లో నియంత్రణ అధికారం భారత్కే ఉంటుంది. వాస్తవానికి రైల్వేలు 29,000 కోట్ల ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రైల్వేల నిర్వహణ, భద్రత మినహా పలు విభాగాల్లో 100% ఎఫ్డీఏలకు తలుపులు తెరవడంతో ఆధునికీకరణ, విస్తరణ త్వరితంగా జరుగుతాయి. సబర్బన్ కారిడార్లు రూపుదిద్దుకుంటాయి. పీపీపీ పద్ధతిలో సరకు రవాణా లైన్లు వినియోగంలోకి వస్తాయి. నిజానికి దేశానికి అత్యంత కీలకమైన రక్షణ రంగాన్ని అనేక సమస్యలు పట్టిపీడుస్తున్నాయి. ఆర్థిక కేటాయింపుల్లో అధిక శాతం నిర్వహణకే సరిపోతోంది. 300 ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకుంటూ మనం విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా కోల్పోతున్నాం. ఈ రంగంలో స్థానిక సంస్థలతో బహుళజాతి కంపెనీలు చేతులు కలపడం ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు అవుతుంది. అలాగే మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను, డిఆర్డీఓ ల్యాబొరేటరీలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రైల్వేలకు సంబంధించి మెట్రో నగరాలను కలిపే వజ్ర చతుర్భుజి, సాగరమాలతో సహా అన్ని 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతోనే జరగబోతున్నాయి. లాభదాయకమైన రైల్వే విభాగాల్లో పీపీపీ అని మంత్రి సదానంద గౌడ ఇప్పటికే సెలవిచ్చారు. అసలు రైల్వేలోని ఏ విభాగాలు ఏ పరిధిలోకి వస్తాయనే విషయంలో స్పష్టత అవసరం. మొత్తానికి సాధారణ రైల్వే బడ్జెట్లలో పేర్కొన్నట్టుగానే మోడీ సర్కారు సంస్కరణలకు కొత్త ఊపు ఇచ్చింది. శ్రీధర్ రెడ్డి గారు, రక్షణ రంగంలో 49%, అట్లాగే రైల్వే శాఖలో కొన్ని ప్రత్యేక విభాగాల్లో 100% వరకు ఎఫ్డీఏలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మరి ఈ నిర్ణయం వల్ల ఈ రెండు రంగాల్లో ఎలాంటి ప్రగతిని మనం భవిష్యత్తులో ఊహించవచ్చు అంటారు? ఇవాళ రక్షణ రంగంలో మెజారిటీగా 70 నుంచి 80% వరకు మనం ఇక్కడ తయారవుతున్నటువంటి పరికరాల్లో కూడా అనేక అంశాలను మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన భారతదేశంలోనే ఇక్కడ రంగంలోనే మనం సొంతంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసుకోవడం కోసం, ఎందుకంటే మనము ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్టర్. కాబట్టి మన దేశంలో స్వతంత్రంగా మనం అభివృద్ధి చేసుకుంటే దేశం యొక్క డిఫెన్స్ రంగం అభివృద్ధి చెందుతున్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రైల్వేలో ఇవాళ రైల్వే అనేది భారతీయ యొక్క జీవన విధానంలో ప్రగతిలో ఒక అంతర్భాగంగా ఉంది. మీకు ఒకవేళ రైల్వే ప్రయాణికుల యొక్క రవాణా వ్యవస్థ కానివ్వండి, లేదా సరుకుల రవాణా వ్యవస్థ కానివ్వండి, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా వ్యవస్థ కానివ్వండి, అనేక విషయాల్లో రైల్వే అనేది భారతీయుల జీవన విధానంలో ప్రగతిలో అంతర్భాగంగా ఉంది. కానీ గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం కుంటుపడింది. ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలు, అంటే రైల్వేలో వచ్చేటువంటి మొత్తం ఆదాయంలో 94% వాటి యొక్క ఆపరేటింగ్ నిర్వహణ ఖర్చుకే సరిపోతుంది. కాబట్టి కొత్తగా అభివృద్ధి చెందడానికి ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం దగ్గర లేదు. అటువంటి పరిస్థితులలో కీలకమైన రంగాల అభివృద్ధి కోసం, అది పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా కొత్తగా పోర్టులు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కొత్తగా లైన్లు వేయడం కోసం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, ఈ అన్ని రంగాలలో మీకు ప్రగతి కావాలంటే, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీరు కీలకమైన ప్రాజెక్టులు చేపట్టాలంటే కూడా రైల్వేలో కనీసంగా దగ్గర 30,000 కోట్ల రూపాయల యొక్క లోటు ఉంది. ఇమీడియట్ కావాల్సిన అవసరం ఉంది. అది ఇప్పటికిప్పుడు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ప్రభుత్వం నుంచి కేటాయించే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని, ఒకవైపు పారిశ్రామిక రంగాల నుంచి వస్తున్నటువంటి కోరికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వము ఒక మంచి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో దేశం యొక్క భద్రత కానివ్వండి, హోమ్ మినిస్ట్రీ ఎక్స్ప్రెస్ చేసినటువంటి కన్సర్న్స్ కానివ్వండి, వాటి విషయంలో అంటే రైల్వేల అస్తిత్వం విషయంలో కానివ్వండి, రైల్వేల భద్రత విషయంలో కానివ్వండి, డిఫెన్స్ రంగంలో దేశ భద్రత విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు రక్షణ రంగ ఉత్పత్తుల్లో 70% మేర మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రక్షణ రంగంలో స్వావలంబన సాధించే అవకాశం ఉందంటారా? రక్షణ రంగం కోసం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటాము. ప్రపంచం మొత్తం మీద అందరికన్నా పెద్ద ఇంపోర్టర్ ఇండియా అని చెప్పడం వరకు కరెక్టే. కానీ
నంబర్స్ వైజ్గా చూసినట్లయితే మనం ఖర్చు పెట్టే 2,30,000 కోట్లు డిఫెన్స్లో ఖర్చు పెడితే అందులో పార్ట్ల కోసం ఖర్చు పెట్టేది ఎంత, అంటే ఎక్విప్మెంట్ కోసం పెట్టేది ఎంత, అందులో ఇండిజినస్గా పెట్టేది ఎంత, ఇంపోర్ట్ చేసేది ఎంత అని చూస్తే మనం ఆయిల్ మీద పెట్టే దానిలో కనీసం 10వ వంతు కూడా ఖర్చు పెట్టాం. మరి అంత మాత్రం పెట్టకుండా మనం సమృద్ధంగా ఉంటామా? ఎప్పుడైనా సరే ఒకవేళ కనుక శత్రు దేశాలు మన మీద దాడి చేస్తే సన్నద్ధంగా ఉంటామా లేదా అనేది కనుక ఆలోచించుకుంటే ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనకు పార్ట్లు అవసరం. అయితే ఇక్కడ గమనించవలసింది, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినటువంటి అవకాశాన్ని, ఆ అంశాన్ని కనుక మనం పరిగణించినట్లయితే ఒక 10 బిలియన్లు మనం సేవ్ చేయాలి అంటే చిన్న అమౌంటే కదా అని వదిలివేయాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మనం డబ్బు సేవ్ చేయాలి. ఆ డబ్బు సేవ్ చేయడంలో 2 రకాలుగా చేయొచ్చండి. మనం ఖర్చు తగ్గించుకోవటం, లేదా ఆ ఖర్చును దేశీయంగానే ఖర్చు చేసేట్లుగా అవకాశం కోసం చూడటం. ఇక్కడ కేవలం ఆ స్వావలంబన, కేవలం విదేశీ మారక ద్రవ్యాల నిలువ కోసమే చూడక్కర్లా. ఇప్పుడు 10 బిలియన్లో 20 బిలియన్లో సేవ్ చేయాలనుకోండి, దాదాపుగా 40 మిలియన్లు 45 మిలియన్ అట్లా సేవ్ చేయాలనుకోండి. ఆ అమౌంట్ ఇక్కడ సేవ్ చేయాలి, ఇండియాలోనే ఖర్చు పెడతాను. ఇప్పుడు 49% అన్నారు. ఒకవేళ కనుక ఉత్తర ఈ మధ్య వినికిడిగా ఉన్నటువంటి 100% డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఎఫ్డిఐ ఒప్పుకుంటే ఆ $10 బిలియన్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దాదాపుగా $100 బిలియన్ ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్ రావాల్సి వస్తుంది. అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలంటే దానికి మౌలికమైన వసతులు, ఫ్యాక్టరీలు కావాలి. టెక్నాలజీ వస్తే కనుక విదేశీ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయినట్లయితే భారతదేశం యొక్క అంతరంగిక భద్రత దెబ్బతింటుందనే వాదన ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం. వాళ్ళ టెక్నాలజీ లేదు, తయారీ రంగంలో నైపుణ్యం లేదు, వాళ్ళకి సప్లై చేయగలిగిన ముడి సరుకులో ఏది కూడా మనం సప్లై చేయటం లేదు. అన్నీ అక్కడి నుంచి కొనుక్కుందామా? కేవలం టెక్నాలజీ ఒక్కదాన్ని మాత్రం విదేశీల నుంచి ఎలాగో దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఆ ఒక్కదాన్నే టెక్నాలజీ ఇక్కడ వాడుకుంటూ దేశీయంగా సప్లై చేయగలిగిన సరుకులన్నీ సప్లై చేస్తూ ఇక్కడే తయారు చేసినట్లయితే అందులో డబ్బులో సింహభాగం మన దేశంలోనే ఉంటుంది. పైగా వచ్చిన లాభంలో డివిడెండ్ రూపంలో ఇచ్చేది మాత్రమే వేరే దేశాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చేస్తున్నది ఏంటి? విదేశీ దిగుల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నాం, మీరు దిగుమతి చేసుకోవడానికి మీ దగ్గరే కొంటాం, కానీ మీరు ఎక్కడ ప్రొడ్యూస్ చేసే బదులు జర్మనీలోనో, రష్యాలోనో, అమెరికాలోనో ప్రొడ్యూస్ చేసే బదులు మా దేశంలోనే ప్రొడ్యూస్ చేయండి అన్నాం. ఇక్కడ ఒక్కటే గమనించదగ్గ అంశం ఏంటంటే, ఇలా ఎంకరేజ్ చేయటం మూలంగా ఒక దేశానికి గనక దగ్గర అయితే ఇంకొక దేశానికి దూరం అవుతామేమో, అంటే విదేశాంగ విధానంపై కొద్దిగా ఎఫెక్ట్ పడుతుందేమనే భయం ఉన్నది తప్పితే ఇది ఫైనాన్షియల్గా ఎకనామిక్ యాంగిల్లో చూసినట్లయితే 100% సమర్థనీయమైన అంశం. సాంబశివరావు గారు, ఈ పరిస్థితుల్లో రైల్వేల భద్రతా పరంగా కానివ్వండి, ఆధునీకరణ కల్పన విషయంలో కానివ్వండి, మౌలిక వస్తువుల పరికల్పన విషయంలో కానివ్వండి, రైల్వే శాఖ బలోపేతం అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా బలోపేతం అవుతుందండి. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు, వివేక్ గారు చెప్పిన దానికి ఇంకొద్దిగా యాడ్ చేసి తర్వాత దీంట్లోకి వద్దాం. ఇక్కడ మనం ఫారిన్ ఎక్స్చేంజ్ వాడుతున్నాము, ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఎక్విప్మెంట్, అది రక్షణ రంగానికి కానివ్వండి, రైల్వే రంగానికి కానివ్వండి, ఇంకో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. దాన్ని మనమే చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ టెక్నాలజికల్ నాలెడ్జ్, ఆ టెక్నాలజికల్ స్కిల్ అనేది ఆ 2 రంగాలకే పరిమితం కాదు. దాంట్లో నుంచి మనకి చాలా బై ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా మన టెక్నికల్ కేపబిలిటీ పెరుగుతుంది ఈ దేశంలో. ఆ యాంగిల్లో చూస్తే మనం వస్తువు కొనుక్కునే కంటే ఆ వస్తువుని ఇక్కడ తయారు చేసే కేపబిలిటీని పెంచుకోవడం అనేది ప్రిఫర్డ్. దానికి ఎప్పుడు కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఎఫ్డిఐల వల్ల మనకి వాళ్ళు ఏమొస్తుందంటే కొంత డబ్బు రూపంగా వస్తే, కొంత క్యాపిటల్ ఎక్విప్మెంట్ రూపంగా వస్తే, యాక్చువల్గా పార్ట్స్ కానీ మెషిన్స్ కానీ మనకు ఏదైతే కావాలో అది మనం ఇక్కడే తయారు చేసుకుంటాం. మనకు మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి. వారన్నట్టుగా ఆ 49%కి ఏదన్నా రాయల్టీలో లేదంటే లాభాల్లో వస్తే దాంట్లోనే మనం మాట్లాడుకుంటాం. అది కూడా బహుశా వాళ్ళు ఇక్కడే రీఇన్వెస్ట్ చేస్తారు టు ఎక్స్పాండ్ దేర్ ఆపరేషన్స్. ఎవరు తీసుకుని వెళ్ళిపోరు. మీరు రైల్వే అన్నారు, కొన్ని విభాగాల్లో 100% కూడా ఎఫ్డిఐని అలౌ చేస్తే మరి ఏమవుద్ది? ఏమి కాదు. సపోజు క్యారేజెస్ తయారీలో, లేదంటే రైల్స్ బిల్డింగ్లో, లేదా ఇంకోటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మీరు 100% చేయమన్నా ఆపరేషన్స్ మన దగ్గరే ఉంటాయి, మానిటరింగ్ మన దగ్గరే ఉంటుంది, దానికి రిలేటెడ్ సెక్యూరిటీ మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆ ఎఫ్డిఐ ఎవరో వచ్చి ఏదో సంస్థ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినంత మాత్రాన మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. మనం డెవలప్ అవ్వడానికి అది సులువైన మార్గం, ఈజీ మార్గం, మన ముందున్న మంచి అవకాశం. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. హౌఎవర్ ఇన్ ద లార్జర్ పర్స్పెక్టివ్ మాట్లాడుకుంటే మనం ప్రతి రంగంలో మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎఫ్డిఐల వైపే చూడకుండా మనం ఇంటర్నల్గా కూడా మన పెర్ఫార్మెన్స్ని పెంచుకోవాలి. ఆయా రంగాల్లో మనం లీకేజెస్ లేకుండా చూసుకోవాలి, క్రమశిక్షణ పెంచుకోవాలి. ఇలా చేసుకుంటూ పోతే ఏంటంటే ఇవాళ రైల్వేస్ మాట్లాడడం, సెక్యూరిటీ మిలిటరీ రంగం మాట్లాడడం, రేపు ఇంకో రంగంలో అవసరం వస్తుంది. అన్నిసార్లు ఎఫ్డిఐల మీదే ఆధారపడకుండా మనం ఇంటర్నల్గా కూడా మనం పెర్ఫార్మెన్స్ని పెంచుకోవాలి.
మన రిఫార్మ్స్ని మనం చేసుకుంటూ పోవాలి. అది చేసుకుంటూ అవసరమైన చోట ఎఫ్డిఏలు తెచ్చుకుంటూ సమగ్రంగా అభివృద్ధి చెందడం, సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా ఆహ్వానించదగ్గ అంశం. శంకర్రావు గారు, రైల్వే శాఖ ప్రస్తుతం 29,000 కోట్ల లోటు బడ్జెట్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్డిఏలను ఆహ్వానిస్తున్నారు. మరి ఈ ఎఫ్డిఏలను ఏ రంగాలకు రైల్వే శాఖలో కేటాయించాల్సిన అవసరం ఉందంటారు? ఎఫ్డిఐస్ మూలాన వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కనుక మనం బేరీజ్ చేసుకుంటే, మేము ట్రేడ్ యూనియన్గా నేను మాట్లాడలేదు, ఈ దేశ పౌరుడిగా ఎఫ్డిఐస్ మూలాన వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. ఎందుకున్నాయంటే, మొట్టమొదటిది ఇవాళ రైల్వేలు రన్ అవడానికి కారణం ఫ్లైట్ ట్రాఫిక్ మూలానే రైల్వేలు మామూలుగా ప్రయాణికులకి ప్రయాణ సౌకర్యం కల్పించగలుగుతున్నాం. ఒక ప్రయాణికుడు కనుక ఒక చోటు నుంచి ఒకటి చోటు తీసుకెళ్ళటానికి ఈరోజు రైల్వేలకి ₹1 28 పైసలు లాస్. మరి ఈరోజు ఉన్న ఫ్లైట్ కారిడార్స్ ఎఫ్డిఏలు తీసుకొస్తారు, బాగానే ఉంది. ఒక్క ఎఫ్డిఏలకే 9 లక్షల కోట్లు కావాలని మన సదానంద గౌడ్ గారు ఆయన బడ్జెట్లో చెప్పారు. 9 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేవాడు ఎఫ్డిఐ, దీని మీద ఇంట్రెస్ట్ కోరుకుంటాడు కదా, దానికి తగ్గట్టు లాభం కూడా కోరుకుంటాడు కదా. ఇవన్నీ పోయి ఉన్న ట్రాఫిక్ ఏదైతే ఫ్లైట్ ట్రాఫిక్ ఈరోజు కాంపెన్సేట్ చేస్తుందో, లాసెస్ ఇన్ ప్యాసింజర్ ట్రాఫిక్లో ఉన్న లాసెస్ కనుక కాంపెన్సేట్ చేసింది ఈ ఫ్లైట్ ట్రాఫిక్ కనుక, ఈ ఫ్లైట్ కారిడార్ కనుక వెళ్ళిపోతే ఈ రైల్వేలు మనగడ ఉందా లేదా? దేశంలో 40% మంది సామాన్య ప్రజలు, డబ్బున్న వాళ్ళు కాదు. మరి వీళ్ళకి ప్రయాణ సదుపాయం ఎలా కల్పిస్తారు? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ డబ్బులు కూడా ఎఫ్డిఐలో నుంచి తీసుకొస్తారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ ఫ్లైట్ కారిడార్ తీసుకొచ్చి సపరేట్ ఫ్లైట్ కారిడారు, ఈ సరుకు రవాణా మొత్తం కనుక ఫ్లైట్ కారిడార్కి వెళ్తే నార్మల్ ట్రైన్ సర్వీసెస్ రన్ చేయడానికి రైల్వేల దగ్గర ధనం ఎక్కడ ఉంటుంది? కాబట్టి రైల్వేలు నిర్వీర్యం అయిపోతాయి. సుధిరెడ్డి గారు, రక్షణ రైల్వే రంగాల్లో ఎఫ్డీల అనుమతి వల్ల నిధుల సమీకరణ భారీగా చేకూరే అవకాశం ఉంది. మరి ఈ నిధుల వల్ల యువతకు ఏ మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందంటారు? ఇంతకుముందు సాంబశివరావు గారు కూడా చెప్పినట్లు రక్షణ రంగం కానివ్వండి, రైల్వే రంగం కానివ్వండి, ఇది ఒక రైల్వేలో ఒక సెపరేట్ ఫ్లైట్ కారిడార్ వేశారనుకోండి, లేకపోతే ఒక ప్రైవేట్ పోర్ట్ డెవలప్ చేస్తున్నారు, దానికి సెపరేట్గా డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఇక్కడి నుంచి కనెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ హబ్స్ కానీ కొత్త లైన్లు వేస్తున్నారు. ఓ సిమెంట్ కంపెనీకి సెపరేట్గా రైల్వే సైడింగ్ వేస్తున్నారు. అదేవిధంగా రైల్వే రక్షణ రంగంలో మన దగ్గరే ఆ యంత్ర పరికరాలు తయారు చేసుకోవడానికి అనుకూలంగా కొత్త కంపెనీస్ పెడుతున్నారు. ఆయా రంగాల్లో ఎక్స్పాన్షన్ వస్తే, అంటే విస్తరణ వస్తే డెఫినెట్గా కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి దేశవ్యాప్తంగా రైల్వే అనేది మొత్తం దేశంలో విస్తరించింది, రక్షణ రంగం కూడా మొత్తం దేశంలో విస్తరించింది. కాబట్టి ఈ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు కలిసే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇవాళ కొత్తగా మనం ఒక పోర్ట్ డెవలప్ చేస్తూ ఉన్నాం, అక్కడికి ఒక రైల్వే లైన్ వేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం మూలాన అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు డిలే అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పోర్ట్ ఏదైతే డెవలప్ అవుతుందో అది కొత్తగా ఆపరేషన్ చేయడానికి డిలే అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎఫ్డిఎస్ ద్వారా వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ రంగాల్లో పెట్టడం ద్వారా కొత్తగా డెఫినెట్గా ఎక్కడైతే మీరు పోర్టు పెడతారు, రైల్వే లైన్ వేస్తారు, లైన్ వేయాలంటే కాంట్రాక్టర్స్ వస్తారు, కాంట్రాక్టర్స్ వస్తే వారు వాడేటువంటి అనేక రైట్ ఫ్రమ్ స్టీల్ నుంచి సిమెంట్ నుంచి అనేక అనుత్పాదనటువంటి రంగాలలో మీకు కంపల్సరీ డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్లకు కొత్త అవకాశాలు వస్తాయి. వారన్నట్లు ఇవాళ రైల్వే అనేది ఒక సంస్థగానే ఉంటుంది. రైల్వేలలో ఏదో బయట పెట్టుబడులు వచ్చినంత మాత్రాన అంతే అన్నారు. రైల్వే భద్రత కానివ్వండి, రైల్వే అస్తిత్వం కానివ్వండి, లేదా భారతదేశ సార్వభౌమత్వం అంటే డిఫెన్స్ సంబంధించి ఎక్కడ రాజీ పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రయాణికుల యొక్క రవాణా వ్యవస్థలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ వచ్చి ఈ రంగాల్లో వచ్చేటటువంటి లాభాలు అయితే ఉన్నాయో డెఫినెట్గా ప్రజల సంక్షేమానికి పెట్టాల్సి వస్తే ప్రభుత్వం వెనకాడబోయేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు రక్షణ రైల్వే రంగాల్లో ఎఫ్డిఏల అనుమతి నిర్ణయాన్ని భారత కార్పొరేట్ రంగం ప్రశంసించింది. మరి ఎఫ్డిఏల జోరు వల్ల భారత పారిశ్రామిక రంగం ఏ విధంగా పుంజుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ కానివ్వండి, ప్రజానికం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, రెండు వర్గాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు పెద్దవారు చెప్పారు, రైల్వేస్ గురించి చెప్తూ వచ్చారు. ఆయన చెప్పేదానిలో 100% వాస్తవం ఉంది, అందులో కాదనలేము. కాకపోతే మేము గతం నుంచి సేవ చేస్తున్నాం కాబట్టి ఈ సేవ ఇలా చేయాలి అంటే ఇంకెవరిని రానివ్వకూడదు, దాని ద్వారా వచ్చే సత్ఫలితాలు ప్రజానికానికి అందుబాటులోకి వస్తే ఇక్కడ దెబ్బతింటుందని చెప్పడం అనేది ఒక రకమైన వాదనగా కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కోణంలో చూసినప్పుడు అది మంచి ఆర్గ్యుమెంట్గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మన దాకానే అంటే ప్రజల జీవన గతులు దాదాపుగా మనకు దగ్గరగా ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో రైల్వే లైన్లు ఉన్నప్పటికీ కూడా రోడ్డు వ్యవస్థ బాగా పొందిన తర్వాత ఎన్నో రైల్వే లైన్లు, ఇప్పుడు మీరు కనుక సౌత్ ఆఫ్రికాకు వెళితే ఎన్నో చోట రైల్వే లైన్లు ఉంటాయి కానీ దానిపైన రైలు నడవదు. దానికి కారణం ఏంటంటే అన్ఎకనామికల్. ఎప్పుడైతే ఎకనామికల్గా ఉండదో అటువంటిప్పుడు ఆ యొక్క వ్యవస్థ నాచురల్గా చచ్చిపోతుంది. అది ఎకనామిక్ యాంగిల్లో చూడాలి.
సోషల్ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఒకవేళ సర్వతోముఖాభివృద్ధి కనుక చెందినట్లయితే వేరే చోట సత్ఫలితాలు వచ్చినప్పుడు ఆ సత్ఫలితాలను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో తేవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. అది వస్తుందని చెప్తున్నారు, కొద్దిగా ఆహ్వానించదగ్గ విషయం. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున రైల్వేని మనం కరెక్ట్గా డెవలప్ చేయాలి అంటే ఎఫ్డీఐని తెచ్చుకోకపోతే ఏం చేయాలి? ఇంటర్నల్గా ఉన్న రిసోర్సెస్ని అందులో డిప్లాయ్ చేయాలి. మనకి ఇండియాలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఎంతండి? 9, 10, 12, 14%. అంటే 10, 12, 14%తో తీసుకొచ్చి పెట్టుబడి చేద్దామా? ₹1 వడ్డీ వస్తున్నటువంటి విదేశాల్లో మూలుగుతున్న డబ్బుని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వారికి ₹2 వడ్డీ ఇస్తాను అంటే వాళ్ళు విపరీతంగా ఆనందపడే రోజులను వదులుకుని మనం 12, 14 రూపాయలకు బారో చేసి మనం పెట్టుబడి పెట్టి ఇంత పెట్టుబడి పెట్టాను కాబట్టి ఇంత ఖర్చులు మీరు కట్టండి అని ఆ ఖర్చులను కూడా ప్రజలపై మోపుదామని ఆలోచిస్తే ఎక్కువ మంది ప్రజలు అంటే విఘ్నతగా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దాని వైపే మొగ్గు చూపుతారు. అందువల్ల అలా రావటం వల్ల ఇక్కడ లోకల్ కాంపిటీషన్ పెరక తప్పదండి. ఎప్పుడైతే ఎఫ్డీఐ వస్తుందో చాలా మంచి పాయింట్ చెప్పారు, ఎవరో డబ్బులు ఊరికేతారు, లాభాపేక్షతోనే తెస్తారు, వడ్డీ కోసం తెస్తారు, లాభం కోసం తెస్తారు. లాభం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఆటోమేటిక్గా ఎకనామిక్స్ ఎఫిషియన్సీ అండి, ప్రతి ఆపరేషన్స్లో కూడా ఎఫిషియన్సీ తీసుకొస్తారు. మరి రైల్వేలో ఈరోజు ఎఫిషియన్సీ ఉన్నదా అంటే ఏ కంపార్ట్మెంట్లో ఎక్కినా ముక్కులు బద్దలైపోయే దుర్వాసన. అలాగే మంచి మంచి ఏసీ కోచ్లని చెప్తారు, ఏసీ కోచ్లోకి వెళ్తే పడుకోవాలంటే 3 సార్లు మనం తుడుచుకుంటే కానీ ఆ బెర్త్ మీద కూడా పడుకునే అవకాశం లేదు. అటువంటి వ్యవస్థలోనే కంటిన్యూ అయ్యే బదులు కొద్దో గొప్ప కష్టాలకు వచ్చినా కానీ విదేశీ పెట్టుబడులను కనుక తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరిగి ఫెసిలిటీస్ పెరిగితే ప్రజలు కొద్దిగా ఎక్కువ కట్టడానికి ఇష్టపడతారు. అలాగే బిజినెస్ కూడా లాభం వస్తుంది. ఒకవేళ విపత్కర పరిస్థితుల్లో కనుక నిజంగానే మనం భయపడినట్లుగా ఖర్చులు పెరిగి ప్రయాణికులకి ప్రయాణం భారం కనుక అయినట్లయితే ఇప్పుడు వరకు ఇస్తున్న సబ్సిడీలో ఎన్నో కోతలు పెడుతూ వచ్చారు కాబట్టి ఆ సబ్సిడీని అప్పుడే ఇవ్వచ్చు. అంతేకాని ఇక్కడ వస్తుందేమో అని వచ్చేదాన్ని కూడా ఆపటం అనేది అంత మంచి ఆలోచనగా నాకు అనిపించట్లేదు. సాంబశివరావు గారు, ఎఫ్డీఏల జోరును అనుమతించడం వల్ల దేశ రక్షణ సార్వభౌమాధికార విషయంలో ఏ విధమైన మార్పులు చేర్పులు వస్తాయంటారు? ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మన విదేశాంగ విధానం ఏ విధంగా ఉండాలి? ఎక్విప్మెంట్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే కంటే దాన్ని మనం తయారు చేసుకోవడం వల్ల డబ్బులు ఇన్వెస్టర్స్ ఎవరైనప్పటికీ మీరు అనుకుంటున్న సెక్యూరిటీ యాంగిల్లో వీఆర్ మోర్ సెక్యూర్ అని చెప్పుకోవాలి. అది రైల్వే కోచ్ అవ్వచ్చు, ఇంకేదైనా మిసైల్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వార్ ట్యాంక్స్ అవ్వచ్చు. మనం చేసుకున్నప్పుడు మనకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అనేది నిర్వివాద అంశం. కాబట్టి ఎఫ్డిఐలు ద్వారా తీసుకొచ్చి మనం ఇక్కడ డెవలప్ అయ్యి మనం అనుబంధ కంపెనీలని అనుబంధ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవడం వల్ల మనకు కొత్తగా వచ్చే నష్టాలు కానీ భయాలు కానీ ఏమీ లేవు. ఎఫ్డిఐ అనేది ఏదో ట్యాబు కాదు. ఇవాళ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు మనం అనుకున్నా కాకపోయినా కానీ మన డబ్బులు ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉన్నాయి. వివేక్ గారు మంచి పాయింట్ ట్రై చేశారు. ఫారిన్ ఫండ్స్ మీకు రూపాయికి ₹2 వడ్డీకి దొరుకుతున్నప్పుడు మనం ఇంటర్నల్గా 10-12% వడ్డీకి అప్పు తీసుకోవాలనుకుంటే మన సిటిజన్స్ దగ్గరే మీకు డైరెక్ట్గా 10% లాస్ ఇక్కడే ఉంది. దీనివల్ల దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు సరిహద్దు దాటే అవకాశం ఉందని చాలా మంది అపోహపడుతున్నారు, భయపడుతున్నారు. దీంట్లో సహేతుకత ఉందంటారు. ఇప్పుడు మన వ్యవస్థ నడుస్తుంది, మన ట్రైన్స్ నడుస్తున్నాయి. మన ట్రైన్స్కి రిలేటెడ్ ఏదైనా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉంటే ఆ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలో చూసుకోవాలి. అంతేగాని ఈ కోచ్ చైనీస్ డబ్బులతో చేసామా, అమెరికన్ డబ్బులతో చేసామా, ఇటాలియన్ డబ్బులతో చేసామా అనేది ఇక్కడ ప్రశ్న ఎలా అవుతుంది? కాబట్టి అది అపోహ మాత్రమే. మీరు బుల్లెట్ ట్రైన్ అన్నారు, రేపు బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడదాం, లేదా ఒక ఫ్రీట్ కారిడార్ వేద్దాం, కొత్త ట్రాక్ వస్తుంది, కొత్త ట్రైన్స్ వస్తాయి, కొత్త కోచెస్ వస్తాయి. దీనివల్ల దీంట్లో అడిషనల్గా సెక్యూరిటీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ యాంగిల్లో నేనేమి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. తర్వాత శంకర్రావు గారు ఒక మంచి పాయింట్ అడిగారు. మన ఇన్నాళ్ళు ఈ గూడ్స్ ట్రైన్స్లో వచ్చే ఆదాయం వల్ల ప్యాసింజర్ ట్రైన్స్కి ప్యాసింజర్స్కి మనం కన్సెషన్స్ ఇస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం అన్నారు, విచ్ ఈజ్ ట్రూ. అంటే ప్యాసింజర్ ట్రైన్స్ అది ఒక వెల్ఫేర్ మెజర్గా నడిపిస్తున్నాం. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఇట్స్ పెర్ఫార్మెన్స్, వీఆర్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ప్రాఫిటబుల్. దానికి కారణం ఎప్పుడు కూడా బూచి ఏంటంటే పేదలు ఉన్నారు, పేదలకు మనం సబ్సిడీ ఇవ్వాలి, వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్స్ మోర్ లైక్ ఏ బూచి నవ్. ఎందుకంటే దాంట్లోని ఇన్ఎఫిషియన్సీని వాళ్ళు మాట్లాడరు. ఆ ఇన్ఎఫిషియన్సీని పోవాలి అంటే మాకు దగ్గర డబ్బులు లేవంటారు. సో అల్టిమేట్లీ ఇట్ కమ్స్ బ్యాక్ టు డబ్బులు మళ్ళీ. కాబట్టి ఆ క్వశ్చన్ వాళ్ళు మనం అడ్రస్ చేస్తున్నాం. శంకర్రావు గారు, రైల్వేలో కొన్ని ప్రత్యేక విభాగాల్లో 100% ఎఫ్డీఏలకు అనుమతించినప్పటికీ కూడా కీలకమైన నిర్వహణ బాధ్యత మాత్రం రైల్వే శాఖ దగ్గరే ఉంటుందని మోడీ ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ శాఖకు ఈ నిర్ణయం ద్వారా పూర్తి భరోసా కల్పించినట్టుగా మనం భావించవచ్చా? లేదండి. ఎందుకంటే నిర్వహణ బాధ్యతకి ఈరోజు ఉన్న గవర్నమెంట్ యొక్క పద్ధతులు చూస్తే ఇందాక ప్రసాద్ గారు మాట్లాడారు పెద్దవాళ్ళు. ఆయన ఏమన్నారంటే కోచెస్లో సరిగా లేవు, బెత్తలు సరిగా ఉండవు, లేకపోతే వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఇది చేస్తున్నది ఎవరు? ఇవాళ కోచెస్ మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లీనింగ్ దగ్గర నుంచి
క్రాకోచెస్ కానీ రెడెంట్ దీని గురించి కానివ్వండి అన్నీ కూడా ప్రైవేట్ చేతులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ లోపల మెయింటైన్ చేసేది ప్రైవేట్ చేతులు ఉంది, కాంట్రాక్ట్ చేతులు. కాంట్రాక్టర్ వ్యవస్థ చేతిలో రైల్వే ఆఫీసర్లు చిక్కుకుపోయి ఉన్నారు. రైల్వే వ్యవస్థ ఆఫీసర్లకి ఆ వ్యవస్థ మీద, కాంట్రాక్ట్ వ్యవస్థ మీద సరైన కంట్రోల్ లేదు. దాని మూలాన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక బుల్లెట్ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయడానికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రైల్వే మినిస్టర్ గారు మన బడ్జెట్లో చెప్పారు. మనకి 676 కొత్త లైన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 676 లైన్లు వేస్తే రైల్వే వ్యవస్థ భారతదేశం మొత్తంలో విలేజెస్ కూడా కనెక్ట్ అవడానికి అవకాశం ఉంది. దానికి కావాల్సింది ఎంతండి? 1,82,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇది 3 లైన్లు వేస్తే, 3 బుల్లెట్ ట్రైన్స్ వేస్తే అయ్యే ఖర్చు టోటల్గా 676 లైన్ కొత్త లైన్లు సరిపోతుంది. దాని మీద ఏం మాట్లాడటలేదు. ప్రసాద్ గారు, రక్షణ రైల్వే రంగాల్లో ఎఫ్డీఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరి దేశం ఆర్థికంగా పరిపుష్టం సాధించాలంటే ఇంకా ఏ రంగాల్లో ముఖ్యమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? అంటే సంస్కరణలో జవాబుదారీతనం పెంచాలండి. ప్రస్తుతానికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రబలంగా ఉన్నటువంటి అపోహ ఏంటంటే ప్రభుత్వం కనుక చేసినట్లయితే అడిగేవాళ్ళు ఉండరు. అంటే ప్రభుత్వం మనకు జవాబుదారీ అనే మాట పోయి ప్రభుత్వం మన పెత్తందారీ అనే వ్యవస్థలో మన మనసులో బాగా నాటుకుపోయింది. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ అడిగితే నేను చెయ్యను అంటే ఎందుకు చెయ్యవు అని అడిగే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది. కొద్దిగా గొప్ప రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినాక కొంత సోషల్ యాక్టివిజం వచ్చింది కాబట్టి అకౌంటబిలిటీ కొద్దిగా పెరుగుతున్నట్లుగా కనపడుతుంది. ఆ ధోరణి మంచిదండి. అలా ఎప్పుడైతే వాళ్ళకి అకౌంటబిలిటీ పెరుగుతుందో అప్పుడు వాళ్ళు ఆన్సరబుల్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటే స్వర్గధామం అనుకోవటం మానేస్తారు. అలా మానేసినప్పుడు సేవ చేయాలనుకునే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలి. ఆర్థికంగా పెరగాలనుకునేవాడు ఖచ్చితంగా సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన ధోరణి ప్రబలినట్లయితే మంచిదవుతుంది. ప్రస్తుతం ఎఫ్డీఏలు రావడం మూలంగా జరిగేది ఏంటంటే ప్రైవేట్ రంగంలో విపరీతంగా ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంటుంది. అంటే నీతిగా నిజాయితీగా బతుకుతూ కూడా మనం ఆర్థికంగా ఎదగవచ్చనే నమ్మకం వస్తుంది. అంటే యువతకు కానివ్వండి, వేరే వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక గ్యారంటీ లైఫ్ సెటిల్మెంట్ అనే ఫీలింగ్ కనుక పోయి జవాబుదారీతనం పెరిగినట్లయితే బాగుంటుంది. ఇక్కడ శంకర్రావు గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ కానివ్వండి, వీటన్నిటిలో ఒక రైల్వేస్ అన్నాం కాబట్టి గుర్తొస్తుంది. ఒక రైల్వే కంపార్ట్మెంట్ ఫిలాసఫీ అంటాం. నేను రైల్వే కంపార్ట్మెంట్లో ఎక్కే వరకు ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడతాను. నేను ఎక్కిన తర్వాత మాత్రం ఎవరన్నా వచ్చి ఎక్కుతానంటే ఖాళీ లేదంటాం. అంటే కారణం ఏంటి? ఇది ఇలాగే ఉండాలి, నేను అనుభవించాలి కానీ ఇంకొకరికి మాత్రం అనుభవించకూడదని. అలా ఇప్పటి వరకు మనం సేవ చేశాము, కాదంటలేదు. అంత మాత్రాన అభివృద్ధికి మోకాలు అడ్డేయడం కాకపోయినా కొద్దిగా గొప్ప అడ్డుకట్ట వేయాలనుకోవటం కానీ దాన్ని వ్యతిరేకించడం కానీ అంత మంచి పద్ధతి కాకపోవచ్చు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో రక్షణ రైల్వే రంగాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రగతిని వేగవంతం చేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలను స్వాగతిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.